కొన్నేళ్లుగా పలు దేశాలకు అక్రమ వలసలు విపరీతంగా పెరుగుతున్నాయి. సొంత దేశాల్లో ఉపాధి లేకపోవడంతో అక్రమంగా ఇతర దేశాల్లో అడుగు పెడుతున్నారు. అయితే అక్కడ కూడా సరైన ఉపాధి లేకపోవడంతో కొంతమంది నేరాలకు పాల్పడుతూ చిక్కుల్లో పడుతున్నారు. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్ దేశాల్లో అక్రమ వలసదారులు నేరాలకు పాల్పడుతూ ఉండటంతో ఆయా దేశాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇటీవల జర్మనీలోనూ వలసదారుల నేరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మ్యూనిచ్ లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ఓ యువకుడు కారుతో బీభత్సం సృష్టించాడు. గతంలో మాదక ద్రవ్యాలు, దొంగతనాలు, నేర చరిత్ర ఉన్న ఈ యువకుడు ఇప్పుడు కారుతో దాడికి పాల్పడడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఫిబ్రవరి 13న జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన కారు యాక్సిడెంట్ ఆ దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. ఈ ఘటనలో 28 మందికి తీవ్ర గాయాలవగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఉదయం 10:30 మ్యూనిచ్ డౌన్ టౌన్ సమీపంలో సర్వీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆందోళనకారులంతా ఒకే చోటకు చేరుకుని నిరసన చేపడుతున్న సమయంలో అటుగా వచ్చిన ఓ కారు నిరసనకారుల పైకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో పెద్ద ఎత్తున ప్రజలకు గాయాలవగా క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి కారణమైన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన జర్మనీలో ఆశ్రయం పొందుతున్న 24 ఏళ్ల యువకుడిగా పోలీసులు గుర్తించారు. ఈ దాడి ఉద్దేశపూర్వకంగా చేసినట్లుగా కనిపిస్తోందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే వారంలో జర్మనీలో సమాఖ్య ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటన జరగడంతో అక్కడి భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జర్మనీలో అత్యధిక రద్దీ ఉండే నగరాల్లో మ్యూనిచ్ ఒకటి. బేవరియా స్టేట్ రాజధానిగా ఉన్న మ్యూనిచ్ నగరంలో అంతర్జాతీయంగా కీలకమైన సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సహా పలువురు అంతర్జాతీయ నాయకులు హాజరవుతున్నారు. ఇలాంటి సమయంలో మ్యూనిచ్ నగరంలో కారుతో ఓ యువకుడు బీభత్సం సృష్టించడంతో భద్రతా ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతానికి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. సమ్మె చేస్తున్న కార్మికుల ప్రదర్శన దగ్గర పోలీసు వాహనాలు ఉన్నాయి. వాటిని నెమ్మదిగానే సమీపించిన యువకుడు ఒక్కసారిగా కారు వేగం పెంచి జనాలను ఢీకొట్టాడని పోలీసులు తెలిపారు. వెంటనే తేరుకున్న పోలీసులు నిందితుడిపై ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ఆ వెంటనే అతను లొంగిపోవడంతో పోలీసులు కాల్పులు ఆపేశారు. మ్యూనిచ్లోని పురాతన బీర్ హాళ్లలో ఒకటైన లోవెన్ బ్రౌకెల్లర్లో ప్రత్యక్ష సాక్షుల కోసం పోలీసులు సమావేశం ఏర్పాటు చేశారు. పొరుగున ఉన్న కార్యాలయ భవనం కిటికీలోంచి ఈ ఘటన చూశామని తెలిపిన వ్యక్తి తెల్లటి మినీ కూపర్ కారు పోలీసు వాహనాల మధ్యకు వెళ్లి ఆపై వేగం పెంచుకుని వెళ్లిందని తెలిపారు. కారు వేగంగా వెళ్లి జనసమూహంలో ఉన్న అనేక మందిని ఢీకొట్టిందని మరో ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. వెర్డీ ప్రభుత్వ రంగ కార్మికుల సంఘం నిర్వహించిన సమ్మెలో జనసమూహంలో ప్రజలు పాల్గొన్నారు. మరోవైపు ఈ దాడి పథకం ప్రకారమే జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడిపై గతంలోనూ అనేక కేసులున్నాయి. మాదక ద్రవ్యాలతో పాటు దొంగతనాలు చేసిన నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు విచారణలో తేలింది. 2023లో జరిగిన ఎన్నికల ప్రచారంలో వలస, భద్రతా సమస్యలు తీవ్ర ప్రభావం చూపించాయి. ముఖ్యంగా ఇటీవల కొన్ని రోజుల క్రితం జరిగిన హింసాత్మక సంఘటనల తర్వాత వామపక్షాల నుంచి సెంటర్ రైట్ కన్జర్వేటివ్లకు గెలుపు అవకాశాలు పెరిగాయి. గత ఏడాది డిసెంబర్లో మాగ్డేబర్గ్లోని క్రిస్మస్ మార్కెట్పై ఇలానే వేగంగా వచ్చిన కారు ప్రజల్ని ఢీకొట్టింది. ఇందులో 6 మరణించారు. గత నెలలో బవేరియన్ పట్టణం అస్చాఫెన్బర్గ్లో జరిగిన దాడిలో ఓ పసిబిడ్డ ప్రాణాలు కోల్పోగా అతన్ని పట్టుకుని ఉన్న పెద్దాయన సైతం ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలకు వలసదారులే కారణం కావడం అక్కడ భద్రతా పరిస్థితులపై ఆందోళనను పెంచేస్తున్నాయి. ఇతర దేశాల్లోనూ వలసదారుల నేరాలు పెరిగిపోతుండడం, జర్మనీలోనూ వరుస సంఘటనలతో దేశ భద్రతే తనకు అత్యంత ముఖ్యమంటూ జర్మనీ తదుపరి ఛాన్సలర్గా రేసులో ముందున్న కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి ఫ్రెడరిక్ మెర్జ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దేశంలో శాంతి భద్రతలను కఠినంగా అమలు చేస్తామని, దేశంలో అందరూ మళ్లీ సురక్షితంగా ఉండాలని, అలా జరగాలంటే జర్మనీలో ఏదో మార్పు రావాలి అంటూ మెర్జ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ డెమోక్రాట్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ వలసల విషయంలో మృదువుగా వ్యవహరిస్తున్నారని మెర్జ్ ఆరోపించారు. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్ అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. తమ దేశంలో ఉన్న అక్రమ వలసదారులను గుర్తించి స్వదేశాలకు తరలించేస్తున్నారు. గత కొన్ని రోజులుగా జర్మనీలో వలసదారుల నేరాలు పెరుగుతుండటంతో అమెరికా తరహాలోనే డీపోర్ట్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.